బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గత నెలలో బెంగాల్ను కుదిపివేసిన అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన దీదీ స్థానికులు అడ్డుకోవడంతో వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి తీరును సిపిఎం తప్పుబట్టింది. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రశాంతతను కోల్పోయారు. స్థానికులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బరాసత్ జిల్లా కామ్ధునిలో ఇటీవల 20 ఏళ్ల యువతిపై కొందరు కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆ గ్రామానికి దీదీ వెళ్లారు. సీఎం పర్యటనను అడ్డుకున్న గ్రామస్తులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేతకానితనం వల్లే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని విమర్శించారు. దీదీ కారు నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మమతా బెనర్జీ సిపిఎం నేతల మాదిరిగా నీచ రాజకీయాలు చేయకండి అంటూ దబాయించారు. మీకు సిగ్గు లేదా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఘటనకు పాల్పడింది సిపిఎం నేతలన్నామే వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అనంతరం ద్విచక్ర వాహనంపై బాధితురాలి ఇంటికి వెళ్లిన మమత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గతంలో బాధిత కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. We have decided to plan 4 new police stations in this area, surroundings area. The charge sheeted will be them, the culprits, within 7-8 days inside the lockup, and within a month they will be punished. We are asking for life sentence and the death sentence. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సిపిఎం తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైన సర్కారు ఇతరులపై తమ తప్పును నెట్టివేయాలని చూస్తోందని ఆ పార్టీ నేత సీతారాం యేచూరి మండిపడ్డారు. This is not merely unfortunate, this is very condemnable. Certain action to ensure that such incidents do not recur and the culprits are punished. There is a blame game going on and which is completely preposterous. విద్యార్థిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసును రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది.